మా డ్రాగన్ ప్లాంట్లో ఫ్రూట్స్ చూడండి, ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం మేము. చూడు చేతులకి ముళ్ళు గుచ్చేసుకుంటే. అటువైపు ఇటువైపు ఉన్నాయి, అక్కడ లేవు, బ్యాక్ సైడ్ ఉన్నాయి. అటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, తీయాలి. పట్టుకుంది ఇక్కడ 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 రెండోనే అవుతుంది బ్యాక్ సైడ్. టీ కర్రతో కర్ర ఒకటి తెచ్చి తీయాలి. ఆ స్టిక్లు అటు పెట్టి కర్రలు అటు కర్రతో ఎత్తి పట్టుకున్నా లేదంటే వచ్చిందా మెల్లగా ముళ్ళు గుచ్చుకుంటాయి అవి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నామో మేము ఈరోజు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకోటి ఉంది, అది కొంచెం పెద్ద సైజ్ అయితే. కర్ర తెస్తానా, గజం తీ ఇక్కడ, ఇదిగో గజం. చూడండి బ్యాక్ సైడ్ అయితే ఉంది. చేతులు కొంచెం జాగ్రత్త, ముళ్ళు ఎక్కువ ఉంటాయి ఈ ప్లాంట్కి. ఇది కొంచెం పెద్ద సైజ్ అది. పట్టుకో. అవి ఇక్కడ రెండు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. నేనైతే మంచి ఫెర్టిలైజర్స్ వేస్తుంటాను. దీనికి ఆవిరి మాత్రం బాగా ఇచ్చుకోవాలి, మంచిగా వస్తాయి. తీసి పండిపోయి కలర్ వచ్చేస్తుంది. ఒకరోజు ఇంట్లో ఉంటే చాలు, అది కలర్ వచ్చేస్తుంది. ఇదే ఫస్ట్ టైం ఇన్ని హార్వెస్ట్ చేయడం. బ్యాక్ సైడ్ ఆకుని ఇంకా బ్యాక్ సైడ్ ఉంది. ముందే అయితే 1, 2 వచ్చాయి, కానీ ఈ సంవత్సరం ఎక్కువ. ఒకసారి హార్వెస్ట్ చేసి చూద్దామని ఎలా పిలిచాను. అదిగో కష్టం ఎత్తు, కష్టం కర్తేనా, గజం తెచ్చి గజం. ఇంకా మళ్ళీ 2 రోజుల్లో ఇంకొస్తాయి. అక్కడ అవన్నీ ఆ బ్యాక్ సైడ్. అదొకటి చూడండి ఎదురుగా. కాయ పువ్వు పాకుది, ముళ్ళొంది తగులుతుంది ఆ డ్రాగన్ ప్లాంట్లో. వచ్చేస్తాయి కావాలి. కష్టం ఎత్తు. ఇట్లా చెట్ట ఫ్లవర్ అది. ఆ ముందు ఫ్లవరు అలా ఉండిపోద్ది. చూడు ఫ్లవర్స్ అన్నీ అలా ఉంటాయి. నేను కొన్నిటికి తీస్తాను. ఇంకా బ్యాక్ ఉంది ఇంకోటి, అటు ఇటు సైడ్ రా, వాళ్ళ సైడ్ ఉంది.
అంటే అటు సైడ్ ఆలపడం అది కదా వస్తుందా మెల్లిగా కింద పడిపోయి అక్కడికి వెళ్ళి తీయాలి అవతల పక్క పడిపోయి నేను వెళ్ళానా వస్తుంది పట్టుకో వెళ్తా ఎంత పట్టుకో ఫ్రెండ్స్ మా గార్డెన్లో ఫ్రూట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇంకోటి అయితే సైడ్కి పడిపోయింది మొత్తం 16 ఫ్రూట్స్ వచ్చాయి. ఇలా 2 చక్కలు చేసి చూపించు. చూడండి ఫ్రెండ్స్ పింక్ కలర్ డ్రాగన్ ఎంత బాగుందో.